నమస్తే, వెల్కమ్ టు కేనా న్యూస్. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం కైవసం చేసుకున్న విశాఖ జట్టు. విజేతలకు ట్రోఫీలు బహుకరించిన తిప్పల నాగిరెడ్డి, కరణంరెడ్డి నరసింగరావు స్టాలిన్. విశాఖ ఆరిలోవలో క్రిస్మస్ వేడుకలు. పాస్టర్స్ క్రిస్మస్ మీట్ కార్యక్రమంలో దేవుని సువార్త కీర్తనలు, ఆరాధన. నందిగామ సామాజిక యాత్ర సభలో ఆవేశాన్ని వ్యక్తపరిచిన శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు. విశాఖ గాజువాక కోరిన కోర్కెలు నెరవేర్చే దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు తెలిపారు. గాజువాక 72వ వార్డు పాత కన్నవానిపాలెంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు సతీ సమేతంగా ప్రత్యేక పూజలు, హోమాలు, కళ్యాణాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి వివాహం రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తారని, ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు అన్నారు. ఉదయం నుంచే వేద పండితుల నడుమ హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు స్వామివారికి జరుగుతున్నాయని, సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని, భక్తులందరూ ఇందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులుగా అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారని తెలిపారు. కేఎన్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళల కోలాటం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సిరిసపల్లి అప్పారావు, కరణం కనకారావు, గుంతెన దేవుడు, సాలాపు నూకరాజు, అప్పలరాజు, కుంచ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా గాజువాక 72వ వార్డు పాత కన్నవానిపాలెం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఉదయాన్నే స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. వేద పండితులు రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం, మధ్యాహ్నం హోమం, సాయంత్రం కళ్యాణం కూడా అత్యంత వైభవంగా భక్తుల మధ్య చేయించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి వేలాదిగా భక్తులందరూ తరలి వస్తారు, స్వామివారిని దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠికి సందర్భంగా భక్తులు మరి ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలు నెరవేర్చమని కోరుకుంటారు. మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కరించే గొప్ప స్వామి మనకు సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇప్పటికే భక్తులందరూ కూడా ఉదయం 6 గంటల నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు శ్రీ సిరిసపల్లి అప్పారావు గారు, శ్రీ గుంతెన దేవుడు గారు, సాలాపు అప్పలరాజు గారు, నూకరాజు గారు, ఇలా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు భారీగా తరలి వచ్చారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. పాతకన్నపాలెం 72వ వార్డు పాతకన్నపాలెంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారి షష్ఠి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఉదయం నుంచి అభిషేకాలు, అలాగే పూజలు అన్నీ భారీ ఎత్తున భక్తులు వచ్చి ఈ పూజలో పాల్గొంటున్నారు. అలాగే ఈ పూజా కార్యక్రమాలకు అన్ని విధాల సహాయ సహకారం అందించిన శ్రీ నరసింహరావు గారికి మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి నూతనంగా ఏర్పడుతుంది కాబట్టి బాగా భారీ ఎత్తున భక్తులు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని ఆశీస్సులు పొందుతారని. లోకేష్ పాదయాత్రకు తరలి వెళ్లిన 64వ వార్డు ప్రజలు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గాజువాక చేరుకున్న నేపథ్యంలో జీవీఎంసీ 64వ వార్డు నుంచి స్థానిక నాయకులు వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, మహిళలు తరలి వెళ్లారు.
ఆటోలు ద్విచక్ర వాహనాలపై జెండాలు పట్టుకుని పాదయాత్రకు స్వాగతం పలికారు. వెంకన్న చౌదరి మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర విజయవంతంతో వైకాపా శ్రేణుల్లో భయం పట్టుకుందన్నారు. పాదయాత్రకు వస్తున్న ప్రభంజనాన్ని చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈరోజు ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ యువగళమే కాదు, అప్పుడు సీనియర్ నాయకులు ఎట్టి మొత్తం రాష్ట్రం మొత్తం అలాగే నడిపించి ఆయన్ని అక్కడ పైలాన్ దగ్గర గెలిపించాం. అలాగే మా లోకేష్ బాబుని కూడా ఈరోజు పైలాన్ వరకు నడుచుకొని యువగళం ఇదంతా ఇప్పుడు కావాల్సింది మాకు వీళ్ళే యువత. వీళ్ళతోనే ఉందో భవిష్యత్తు అంతా. వీళ్ళని మేము సపోర్ట్గా ఉండి వీళ్ళందరినీ ఇచ్చేసుకొని మేము మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో ఇక్కడ మా సీనియర్ నాయకుడిని శ్రీనిబాబుని గెలిపించుకొని ఎక్స్ఎమ్మెల్యే శ్రీనిబాబుని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేస్తాం. మళ్ళీ రాష్ట్రము నవ్యాంధ్ర రాష్ట్రం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అప్పట్లో 2014 నుంచి 19 వరకు ఒక వెలిగింది. ఇప్పుడు కూడా అలాగే మళ్ళీ 2024 నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు గ్యారంటీగా సీఎం అవుతారు. మేము సీనియర్స్ అయినా సరే ఈ 4 నెలలు కష్టపడి తిరిగి రాష్ట్రంలోనే మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకొని 64 వార్డులో ఉంటున్నాను నేను. మన యువగలం లోకేష్ గారు యువగలం సందర్భంగా లోకేష్ గారిని కలవడానికి మేమందరం లేడీస్ తోటి మన తెలుగుదేశం తరపు నుంచి యువతను తీసుకొని అందరినీ లోకేష్ బాబు గారిని కలవడానికి పల్లగారి ఆధ్వర్యంలో అందరం లోకేష్ గారిని పాదయాత్రలో యువగలం నుంచి కలవడానికి మేము అందరం వెళ్తున్నాం. లోకేష్ పాదయాత్ర మరి చూడవసరం లేదు. యువగలం జనం రేంజ్ లో ఉన్నారు. మేము పార్టీ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాము. మేము ఎప్పుడు బయటికి రాలేదు. మన యువగలం చూసి ఇంకా మాకు ఉత్సాహం పెరిగి కంపల్సరీగా పార్టీలో మనం సర్వీస్ చేయాలని, మళ్ళా సినిగానికి ఆజోగులు గెలిపించాలని చాలా పట్టుదలతో ఈ యువగలానికి లోకేష్ గారికి స్వాగతం చెప్పడానికి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవల్లో ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలంటూ సీఎం జగన్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండలం కేంద్రం ఎంపీడీఓ సమావేశపు హాల్ నందు ఎంపీడీఓ కె శిల్ప అధ్యక్షతన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నందు లాంఛనంగా ప్రారంభించిన వీడియో కాన్ఫరెన్స్ ని ఎంపీడీఓ కె శిల్పతో కలిసి మండల స్థాయి అధికారులు వీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె శిల్పతో కలిసి కంచికచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ మధురిమ, పెండ్యాల వైద్యులు డాక్టర్ పవన్, డాక్టర్ జెస్సీ, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఆశా వర్కర్లు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితర మండల సిబ్బంది వీక్షించారు. మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రెస్ట్ పీరియడ్ కోసం అయ్యే ఖర్చుల నిమిత్తం ఆరోగ్య ఆసరా డబ్బులు సైతం మీ ఖాతాకు పంపుతారు. ఇంటికి వెళ్ళడానికి అవసరమయ్యే ఛార్జీలు సైతం ఉచితం. డిశ్చార్జ్ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని, మీరు సొంత డబ్బు చెల్లించలేదని, ఎవరికి ఏ అవసరానికి డబ్బు ఉచిత వైద్యం అందుతుంది. ఎవరైనా మీ నుంచి డబ్బు తీసుకుంటే వారిపై చర్య తీసుకోబడుతుంది. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు 225 రూపాయలు చొప్పున నెలకు. అంతేకాదు ప్రతి 3 నెలలకు ఒకసారి ఫాలోఅప్ కన్సల్టేషన్ కి వెళ్ళడానికి ప్రయాణ ఇతర ఖర్చులకు గాను 300 రూపాయలు వారి ఖాతాల్లోకి www.ysrarogyasri.ap.gov.in సేవలు సంతృప్తికరంగా లేకుంటే 102. ఒకవేళ మీరు అలా చేయకుండా డిశ్చార్జ్ అయిన తర్వాత మీకు అందిన వైద్య సేవల గురించి వివరాలు సేకరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. అనంతరం జరిగిన సభలో స్థానిక శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని వారు టీడీపీ వారని 95% ఇచ్చిన మేనిఫెస్టో హామీలను నెరవేర్చింది వైసీపీ జగనన్న అని వాగ్దానాలు చేసి ఇవ్వలేని వారు మీరు సైకోలు అని దొంగోడే దొంగ దొంగ అన్నట్లు టీడీపీ నాయకుల వ్యవహారం ఉందంటూ ఆవేశపూరితంగా టీడీపీపై విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, వేరుగా నాగార్జున, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితర ముఖ్య నాయకులు, వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు పాల్గొన్నారు. ఎంతమందికైనా ఇస్తారన్నా కానీ లేదు, వాలంటీర్ వ్యవస్థ కానీ ఆ రోజున పేరు వస్తుందని విమర్శించారు. ఈ రోజునే ఉన్నారు మేమే చేస్తామని అన్నారు. ఎవరికైనా సరే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. అంతకు మించి మరేది లేదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇన్ని అప్పులు చేశామని చెప్తున్నారు, మీరెంత చేశారు? ఏం చెప్పారు? 2014లో ఎన్నికలకు ముందు రైతు భరోసా మొత్తం రైతులకి అన్ని రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా? చేయలే. రైతు భరోసా 31,000 కోట్ల రూపాయలు. ఏం చెప్పాడు నాయకుడు? 12,500 అన్నాడు, కానీ ఎంత ఇచ్చాడు? 17,500 ఇచ్చాడు. 4 సంవత్సరాలు అన్నాడు, 5 సంవత్సరాలు ఇచ్చాడు. అదే అక్క చెల్లెమ్మలకి ఏం చెప్పారు? మొత్తం మాఫీ చేస్తామని చెప్పారు. చివరికి ఏం చేశారు? చేయలేకపోయారు. ఈవేళ ఈ ప్రభుత్వం 19,000 కోట్ల రూపాయలని అక్క చెల్లెమ్మల అకౌంట్లో నేరుగా వేసింది. అమ్మఒడి ద్వారా, ఈ పథకాలన్నింటి ద్వారా ప్రజలకు రావాల్సిన ప్రతి పైసాని ఇచ్చింది. దీనివల్ల అభివృద్ధి కుంటుపడింది అన్నారు. ఎక్కడ కుంటుపడింది? ప్రతి గ్రామంలో చూడండి, సెక్రటరియట్ వచ్చింది, రైతు భరోసా కేంద్రం వచ్చింది, విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది, స్కూల్స్ బాగుపడ్డాయి, హాస్పిటల్స్ బాగుపడ్డాయి, గృహాలు వస్తున్నాయి. ఊళ్ళల్లో లైట్లు ఉన్నాయో తెలియ, కానీ ఇప్పుడు జగనన్న కాలంలో లైట్లు ఎలా మెరుస్తున్నాయి? తళుక్కు తళుక్కు తళుక్కుమని మెరుస్తున్నాయి. అవునా కదా? మేము మార్గదర్శకులం, అనుభవం ఉన్నవాళ్ళం, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏం చేశారు? అప్పుల పాలైందన్నారు. ఎవరెక్కువ అప్పుల పాలు చేశారు? మీరు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? 168% అప్పులు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు 58% తీసుకొచ్చారు. 168% అప్పులు చేసి మీరు చేస్తానన్న మీ ఎన్నికల మేనిఫెస్టో అయిందో మీకే తెలియదు. మీరు చేస్తానన్న పని ఒక్కటంటే ఒక్కడు కూడా చేయలేకపోయారు. చక్కగా 2019లో వచ్చాం, ప్రజల చేత మన్ననలు పొందాం, ఆ ఒక మేనిఫెస్టో ఇచ్చాం, 99.5% పనులు చేశాం. చెప్పిన పని ప్రతిదీ చేస్తే మీరు అనేది ఏంటి? సైకిల్ రావాలట, సైకో పోవాలట. సైకో అంటే ఎవడో? ప్రజలను బాధ పెట్టేవాడు. రుణమాఫీ చేస్తానని రైతులు బాధ పెట్టింది ఎవరు? మీరు. డ్వాక్రా చెల్లెల్ని బాధ పెట్టింది ఎవరు? మీరు. దొంగే దొంగ అన్నట్టు సైకోలు నడుస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుపాలని పని ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఎక్కడన్నా ఉందా? ప్రతి పేదవాడి వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ఏంటది? ఇవన్నీ చేయడం వల్ల ఈ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది. బాక్సింగ్ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం కైవసం చేసుకున్న విశాఖ జట్టు విజేతలకు ట్రాఫీ అందజేసి అభినందించారు. శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, కరణంరెడ్డి నరసింగరావు, స్టాలిన్, గాజువాక, చినగంట్యాడ, అమరావతి పార్కులో న్యూ కిక్ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో 13వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరిగాయి. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గౌరవ అతిథులుగా బీజేపీ కన్వీనర్ మరియు కిక్ బాక్సింగ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కరణంరెడ్డి నరసింగరావు, కార్పొరేటర్ ఏజే స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్నిచ్చే కిక్ బాక్సింగ్ ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా చదువుల్లోనూ చురుకుగా రాణిస్తారని, ఫిట్గా, ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. నరసింగరావు మాట్లాడుతూ గెలుపొందిన వారు జనవరి 3 నుంచి 6 వరకు ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో మొదటి స్థానం కైవసం చేసుకున్న టీం తరపున రాష్ట్ర అధ్యక్షులు గంటా నూగరాజు, నిర్వాహకులు కరణం సన్ని, వెంకటరమణ, ఆనంద్, తిరుపతి చేతుల మీదుగా ట్రాఫీ అందుకున్నారు. 2-3 స్థానాల్లో అనకాపల్లి, కాకినాడ టీంలు విజయం సాధించాయి. కార్యక్రమంలో జాతీయ కోచ్ టెంకి దుర్గా, నాయకులు సిరట్ల వాసు, ఎస్ఐ రవికుమార్, కో కన్వీనర్ సోంబాబు, ప్రేమ్ కృష్ణారావు, రమేష్, సతీష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కిక్ బాక్సింగ్ క్రీడాకారులందరూ కూడా మన గాజువాక అమరావతి పార్క్ లో ఈ యొక్క 13వ రాష్ట్ర పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయం. వీళ్ళంతా కూడా ఎవరైతే ఈ పోటీల్లో గెలుపొందారో నేషనల్ సెలెక్ట్ అయ్యారు. కాబట్టి వచ్చే నెల జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు న్యూఢిల్లీ కలకటోరా ఇండోర్ స్టేడియంలో జాతీయ స్థాయి కిక్ బాక్స్ పోటీలు జరుగుతున్నాయి. అందులో వీరంతా పాల్గొంటారు. అందులో గెలుపొందిన వారు మరి అంతర్జాతీయ స్థాయి పోటీలు కూడా వెళ్ళడం జరుగుతుంది. గతంలోనూ కూడా న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంటా నూగరాజు గారు, అదేవిధంగా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్
దుర్గ గారి నేతృత్వంలో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా మరి గెలుపొందడం జరిగింది. మన విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికే గత 12 ఏళ్ళుగా నేను కిక్ బాక్సింగ్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి కూడా నేషనల్స్ సౌత్ ఇండియా కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మన విశాఖపట్నం జిల్లాలో క్రీడాకారులకి అంత అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నోకరాజు గారు అయితే స్పోర్ట్స్ కోటాలో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ కూడా సంపాదించారు. కాబట్టి మనం పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా అభినందించాలి. చూస్తున్న సాయంత్రం నుంచి కూడా నిలబడి వాళ్ళకి చిన్నపిల్లలు కానీ జూనియర్స్ సీనియర్స్ కూడా ఇందులో పాల్గొన్నారు. తల్లిదండ్రులు పక్కన నుండి దగ్గర నుండి ప్రోత్సహిస్తూ వాళ్ళకి దెబ్బలు తాగినా సరే నీకేం పర్లేదు ముందుకెళ్ళని మనోధైర్యాన్ని కల్పిస్తున్న తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజుల్లో మరి అంతా కూడా స్మార్ట్ ఫోన్లకి టీవీలకి అతికిపోతూ వ్యాయామం జరగట్లేదు పిల్లలకి, దాంతో అనారోగ్యం పాలవుతున్నారు, ఉపకాయం వస్తుంది. అదే రోజు కిక్ బాక్సింగ్ లో 1 గంట ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటాం, దృఢంగా ఉంటాం. ఈ రోజుల్లో చూస్తున్న సీనియర్స్ కూడా ఎక్కువగా కిక్ బాక్సింగ్ రోజు 1 గంట ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళందుకే అంత స్లిమ్ గా ఉంటున్నారు. కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ ఇక్కడ మా గాజువాక నియోజకవర్గంలో గాజువాక నియోజకవర్గంలో పెట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. స్టేట్కి సెలెక్ట్ అయ్యి రేపు జాతీయ స్థాయికి కూడా వెళ్ళడానికి ఇక్కడ ఈ పోటీలు అనేది నిర్వర్తించారు. సుమారు 10 జిల్లాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలామంది మరి సోదరులు సోదరిమణులు అందరూ కూడా వచ్చారు. 10 నుంచి కూడా కిక్ బాక్సింగ్లో మరి ఫస్ట్ సెకండ్ తరగతి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అభినందిస్తూ వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా మంచి కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఇంకా యువకులందరూ కూడా కిక్ బాక్సింగ్కి మంచి ఆదరణ కూడా ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్, ముందు వాళ్ళకి వాళ్ళు రక్షించుకోవడం, ఇతరులు రక్షించడానికి కూడా ఫిట్గా ఉన్నందుకు కూడా ఉపయోగపడేది. మంచి గేమ్. కాకపోతే ఎస్ఐ గారు చెప్పినట్టు దుర్వ్యసనాలకి అలవాటు పడి డ్రగ్స్ వాడి జీవితాలు నాశనం ఏదో కొంతమంది ఇంట్లో ఉంటారు, కానీ ఎవరు కూడా క్రీడాకారులు అలా దిగజారని నేను అనుకుంటున్నాను. దిగజారి వాళ్ళు ఏ రకంగా దిగజారుతుంటారు. వాళ్ళు మరి ఆ రకంగా దిగజారపడడానికి దేవుడు వాళ్ళని కూడా మంచి బుద్ధిని ప్రసాదించాలని, మంచిగా మరి నోకరాజు గారు అందులో పోలీసు ఉద్యోగం సంపాదించుకున్నారంటే ఈ గేమ్స్లో మరి బాగా ఆడి జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు పెట్టారు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు. ఎక్కువ మంది అన్ని గేముల్లో కూడా గేమ్స్ కోటాలో ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటున్నారు. చాలామంది కబడ్డీలో కానీ కిక్ బాక్సింగ్ కానీ ఇతరత్ర అన్ని గేముల్లో కూడా గేమ్స్ కోటానికి కంపల్సరీ ఉంటుంది. ఉద్యోగాలతో పాటు భవిష్యత్తు కూడా బాగుంటుంది. విశాఖ ఆరిలోవలోని క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్స్ క్రిస్మస్ మీట్ కార్యక్రమంలో భాగంగా దేవుని శుభవార్త కీర్తనలు ఆరాధన చేపట్టారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పలువురు సభ్యులకు బహుమతులు అందించారు. విశాఖ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ ఆరిలోవలోని పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా క్రిస్మస్ వేడుకలు నిర్వహించామన్నారు. క్రీస్తు ప్రేమ త్యాగం సందేశం ద్వారా సర్వ మానవాళిలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా భూకంపాలు, కరువులు, యుద్ధాలు, మనిషికి క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, వారికి వేడుక నిజంగా గొప్ప ఆనందాన్ని కలిగించేది. విధముగా క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి చేస్తూ ఉన్నాం. ఈ ప్రేమలో ఉండేది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అంతటి దివ్య ప్రేమను హృదయంలో క్రీస్తు ఉదయించాలి. అదే ఈ క్రిస్మస్ యొక్క గొప్ప సందేశం. నా పేరు సిహెచ్ ప్రభాకర్. విశాఖపట్నం జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అండ్ దళిత్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆరిలోవా పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క క్రిస్మస్కి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరిలోవా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు హెన్రీ గారు మరియు సాల్మన్ గారు వారి యొక్క బృందం అంతా ఏర్పాటు చేశారు. ఈ యొక్క క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు యొక్క జన్మదిన వృత్తాంతాన్ని తెలియజేస్తూ వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని వక్తలు తెలియజేశారు.
తెలియజేసినటువంటి మాట ఏమిటంటే క్రీస్తు యొక్క ప్రేమ సందేశం ద్వారా ఆయన యొక్క త్యాగం ద్వారా సర్వమానవాళ్ళలో అహింసను తీసివేసి శాంతియుతమైన జీవనము రక్షణ మార్గాన్ని అనే విషయాన్ని గొప్ప ఆధ్యాత్మికంగా వారు బోధించడం జరిగింది. యేసుక్రీస్తు బోధన ద్వారా సర్వమానవాళి సంతోషంగా ఉంటుందని నేను కూడా విశ్వసిస్తూ ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి ఆరిలోవా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ విచ్చేసి ఉన్నటువంటి డేవిడ్ రాజు గారికి, పి జక్యాస్ గారికి, అలాగే మా దళిత నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ వచ్చిన దైవజనులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం ఆరిలోవలో మేము ఈ క్రిస్మస్ని జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడ సందేశాన్ని తెలుపుతున్నారు. క్రిస్మస్ అంటే యేసయ్య ప్రేమను ఈ లోకానికి చాటడం. అలా చాటడానికి దేవుడు నాకు ఈరోజు ఇచ్చిన హానర్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట హ్యాపీ క్రిస్మస్. ఏబీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.